హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఏంటంటే మండే రోజు వీడియోనండి. మండే రోజు నేనైతే ఎర్లీ మార్నింగ్ 5కి అలా లేచాను. ఆ టైంలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో, చక్కగా పూజ అవన్నీ కూడా చేసుకుంటే మనసు చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. నేనైతే సండే రోజు లాస్ట్ వీడియోలో చూసారు కదా, నైటే మొత్తం అంతా క్లీనింగ్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. అంటే పూజ సామాన్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ముందు రోజు నైటే. మీరు లాస్ట్ వీడియో కనుక చూస్తే సండే వ్లాగ్ మీకు అర్థమవుతుంది, దాన్ని కంటిన్యూ అవుతుందండి ఈ వీడియో. నెక్స్ట్ డే మండే రోజు అనమాట. అండ్ కౌంటర్ టాపు, గ్యాస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఏంటోనండి, పూజలు ఇవన్నీ అయితే కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. సమ్ టైమ్స్ ఎప్పుడో ఒక్కొక్కసారి బద్దకిస్తూ ఉంటాను అంతే, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు. మిగతా టైంలో మాత్రం ఖచ్చితంగా చేస్తానన్నమాట. అదే ఫాలో అవుతూ ఉంటాను నేను. నేనైతే అర్లీగా లేచాను కదా అని వరుణ్ వెళ్ళాక పూజ చేద్దాం అనుకునేదాన్ని ఇదివరకు. సో ఏంటంటే టైమింగ్స్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఎప్పుడూ అలాగే అయిపోతుంది అని కొంచెం అర్లీగా చేశాను ఆ రోజు. యాక్చువల్లీ మండే రోజు మా వారు చేస్తారు, సో నేను చేసేద్దాము ఫస్ట్ అని అన్నీ రెడీ చేసుకుంటున్నాను. బయట ఫ్లోర్ అయితే కడిగేసి చక్కగా ముగ్గు పెట్టుకున్నాను. నాకు ముగ్గులు అంటే చాలా చాలా ఇష్టం అండి అసలు. ఇదివరకు ఏంటంటే ఖాళీగా ఉండే టైంలో మా వారు చిన్న పిల్లాడప్పుడు ఆఫ్టర్నూన్ అట్లా చాలా చాలా డిజైన్స్ అండ్ ముగ్గులు, చుక్కల ముగ్గులు ఇవన్నీ కూడా మంచిగా ట్రై చేసేదాన్ని. బుక్స్ మీద పెట్టుకునేదాన్ని. ముందు పెట్టుకుంటే తర్వాత ఈజీ అవుతుంది కదా, మనకు గుర్తుంటుంది. అలాగే పెట్టేదాన్ని. అండ్ డైరెక్ట్గా కూడా పెడతాను ఒక్కొక్కసారి. ఇంకా నాకు ఇది బాగా వచ్చింది, బాగా నచ్చింది అనేవి కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నాను. ముందైతే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని తర్వాత అయితే లోపలికి వచ్చి పూజ స్టార్ట్ చేసుకుంటాను. వీడియో చూస్తూ ఉండండి, నేను తర్వాత మాట్లాడతాను, మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇలా పూజ చేసుకున్నప్పుడైతే ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ అయితే చాలా పాజిటివ్గా అండ్ ఏదో తెలియని ఒక అనుభూతి అయితే వస్తుందండి నిజంగాను. పూజలు అనేవి నిజంగా మన మైండ్కి అండ్ మన మనసుకి సంబంధించినవి. నేనైతే ఇలాగే చేసుకుంటానండి పూజ అయితే. పూజల్ని బాగా బిలీవ్ చేస్తాను నేను, గాడ్ని బాగా నమ్ముతానన్నమాట. ఇంకా పూజలకి సంబంధించింది ఏంటంటే నేను రొటీన్గా రెగ్యులర్గా చేసుకునేదే మీకు చూపిస్తాను. ఇందులో ఎలాంటివి కల్పితం కానీ లేదంటే ఆర్భాటం హడావిడి ఏమి ఉండదు. నేను ఎప్పుడూ ఇలాగే చేసుకుంటాను. నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను స్టవ్ మీద ఏంటంటే పాలు పెట్టి, అలాగే వరుణ్ లేచాడని పక్కన నీళ్ళు కూడా పెట్టేశాను వాడికి స్నానం చేయించడానికి. ఈలోపు చూసారా పాలు అనేవి ఎంత బాగా పొంగినాయో. అలా పాలు పెట్టి జస్ట్ అలా వెళ్ళాను. నేను హై ఫ్లేమ్ పెట్టినట్టున్నాను, చూడలేదు. ఏంటోనండి, ఒక్కొక్కసారి ఎప్పుడు గ్యాస్ క్లీన్ చేసిన నెక్స్ట్ డే నాకు చాలా సార్లు ఇలా జరిగింది. మీరు చెప్తే నమ్మరు. ఇంకా అది ఏమనుకోవాలో నాకు అర్థం కాదు. సరే ఏం పర్లేదు, ఏమవ్వదు ఇంకా అని నెమ్మదిగా మళ్ళీ అది చల్లారిన తర్వాత కొంచెం అదంతా క్లీన్ చేసుకొని
నెక్స్ట్ అయితే ఉప్మా ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్ కింద. ఇంతకీ ఉప్మా ఎవరైనా తింటారా? ఉప్మా లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. నేనైతే తింటానండి ఉప్మా, నాకు ఇష్టమే. చాలామంది తినరు కదా, అందుకే అడుగుతున్నాను. వరుణ్ అయితే పంపించేశానండి. బ్రేక్ఫాస్ట్ పెట్టి రెడీ చేసి వాడైతే వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు మండే కాబట్టి మాకు వన్ డే అంటే ఒక పూటే భోజనం కదా, ఈవినింగ్ అయితే టిఫిను. సో నేనైతే కొత్తిమీర టొమాటో పచ్చడి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ అయితే అంటే పచ్చడి అయితే 2 రకాలుగా కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా. నాకు ఇష్టం అండి, మా వారికి కూడా చాలా ఇష్టం ఈ టొమాటో కొత్తిమీర పచ్చడి అంటే. మా వరుణ్కి కూడా చాలా ఇష్టం అండి. నెయ్యి వేసి లైట్గా కలిపితే చాలా ఇష్టంగా తింటాడు. సో అదైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఐ థింక్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తుంటే మీరైతే ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటారని ముందే తెలుసుకుంటే మంచిది కదా అన్న ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. నేనైతే లైవ్ చేసేదాన్ని కదా, లైవ్ అయితే ప్రజెంట్ నాది కొంచెం పెండింగ్లో ఉంది. ఒక చిన్న పొరపాటు వల్ల అదైతే డిజేబుల్ అయింది. మా వరుణ్ చేసిన పొరపాటు అదేంటంటే లైవ్ స్టార్ట్ చేసేసాడు, నాకు తెలియలేదు, నేను చూసుకోలేదు. వాడు స్టార్ట్ చేశాడు. ఆ వీడియో ఏంటంటే వెంటనే యూట్యూబ్ రిమూవ్ చేసి మనకేంటంటే ఒక నోటిఫికేషన్ మెయిల్ అనేది వచ్చిందండి ముందు. అంటే లైవ్ చిన్నపిల్లలు స్టార్ట్ అంటే చేయకూడదు కదా యూట్యూబ్. దాన్ని నా లైవ్ని అయితే ప్రస్తుతం పెండింగ్లో పెట్టింది, లైవ్ చేయడానికి అయితే కుదరదు. యూట్యూబ్కి అయితే అప్పీల్ చేసామండి, కానీ అది సాధ్యపడలేదు. లైవ్ అనేది మళ్ళీ ఒక 90 డేస్ కానీ ఒక 30 డేస్లో కానీ రావచ్చేమో మేబీ, అది కూడా చెప్పలేం. కానీ ఇంకా ఇలాంటి పొరపాట్లు అయితే లైవ్ చేసే వాళ్ళైతే చేయకండి. మ్యాక్సిమం చిన్నపిల్లల్ని అయితే చూపించడం కానీ ఇలాంటివి చేయకండి. మా వరుణ్ అయితే నాకు తెలియకుండా ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. మళ్ళీ నా లైవ్ స్టార్ట్ అయ్యే వరకు చిన్నపిల్లల కంటెంట్ ఏది కూడా నా వీడియోస్లో కూడా పెట్టకూడదంట. అందుకనే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుంది మళ్ళీ అని వరుణ్ ఉన్న క్లిప్స్ అయితే రిమూవ్ చేసేసానండి. తర్వాత నెక్స్ట్ లైవ్ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ నేను అన్నీ కూడా వీడియోస్లో పెడతాను, చూపిస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. నా లైవ్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యే వరకు నా లాంగ్ వీడియోస్ చూసి ఎంకరేజ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇంకా పచ్చడికైతే ఇవన్నీ కూడా వేపేసి పక్కన పెట్టుకున్నాను, చల్లారి పెట్టాను. తర్వాత అయితే కొంచెం వెల్లుల్లి రెమ్మలు ఒక 2 లేదా 3, అంటే నేను కొంచెం తక్కువగానే చేశానులేండి పచ్చడి. కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిర్చిని ఫ్రై చేసిన పచ్చిమిర్చిని, అలాగే కొంచెం టమాటా పేస్ట్ని కూడా కొంచెం వేసి ముందైతే జస్ట్ అలా మిక్సీ పట్టాను. కొంచెం కచ్చాపచ్చా అయితే నలిగింది. తర్వాత అయితే మిగిలింది కూడా వేసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను. ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి 11:30 అయిందండి. వరుణ్కి అయితే బాక్స్ పంపించేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.